ఒక సైంటిస్ట్ ప్రపంచానికి సైనైడ్ గురించి చెప్పాలనుకున్నాడండి. దానికోసం అతను చాలా కష్టపడ్డాడు. ఒక పెన్ను పేపర్ తీసుకుని కూర్చున్నాడు. సైనైడ్ నాలుకకు టచ్ అవ్వగానే ప్రాణం పోతుందన్న సంగతి పాపం అతనికి తెలిసినట్లేదు. ఈ విషయం తెలియక అది పొల్లగా ఉంటుందా, తీయగా ఉంటుందా, కారంగా ఉంటుందా అని రాద్దాం అనుకున్నాడు. అలా అతను పాపం సైనైడ్ని రుచి చూసేసరికి తనకు తెలియకుండానే అతని ప్రాణం పోయింది. ఒక్క అక్షరం కూడా రాయలేకపోయాడు. కానీ ఇవన్నీ ఒట్టి గాలి కబుర్లండి. సైనైడ్ టేస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఏ వ్యక్తి కూడా వెంటనే చనిపోడు. అన్ని పాయిజన్స్ లాగే ఇది కూడా ఓ పాయిజన్ అంతే. ఇక నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే ఈ కేసులో ఒక వ్యక్తి స్విమ్మింగ్ పూల్లో డైవ్ చేసి అకస్మాత్తుగా అక్కడే చనిపోయాడు. హార్ట్అటాక్ వచ్చిందేమో అనుకుని ఒక వ్యక్తి ఇతన్ని కాపాడి బయటికి తీసుకొచ్చి నోట్లో నోరు పెట్టి గాలూదాడు. జరిగిందేంటంటే అతను కూడా గిలగిలా కొట్టుకోవడం ప్రారంభించాడు. అది చూసిన అతని ఫ్రెండ్ అతన్ని తీసుకుని హాస్పిటల్కి పరిగెట్టాడు. ఎవరైతే కాపాడడానికి ప్రయత్నించారో అతని నోట్లో సైనైడ్ ఉందని తెలిసి అందరూ షాక్ తిన్నారు. ఇంతకీ అతను సైనైడ్ ఎప్పుడు మింగాడండి? తరువాత ఎంక్వైరీలో తేలింది ఏంటంటే ఎవరైతే ముందుగా స్విమ్మింగ్ పూల్లో దూకాడో అతని నోట్లో సైనైడ్ ఉందట. ఇంతకీ ఇతనెందుకు మింగుంటాడు చెప్పండి? ఆ సంగతి ఏంటో మీరే తెలుసుకోండి. నీకు తెలుసా, నిన్న రాత్రి 304లో ఒక ఫారినర్ వచ్చి దిగాడు. ఆ రూమ్లో పెద్ద గొడవ కూడా జరిగింది. అరే, హోటల్స్ ఇటువంటి మామూలేరా? అదిగో చూడు, ఆ కనిపిస్తున్నాడే అతనే. ప్రతి శనివారం అతను ఇదే టైంకి వస్తుంటాడు. ఇతనికి రాత్రులు నీటిలో మునగాలనిపించడం ఏంట్రా? బాగా బలుసున్నవాడు ఎప్పుడేం చేస్తారో ఎవరికేం తెలుసు. ఎరా, స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయటం ఎప్పుడు చూడలేదా ఏంటి? అరే మునిగిపోతాడా? రక్షిద్దాం. ముందు గుండెల మీద గట్టిగా నొక్కరా. గాలుదురా, గట్టిగా ఊదురా. ఏమైంది? ఏమైందా రాజేష్? ఏమైంది? ఏమైంది రాజేష్? రాజేష్, ఎవరన్నా వచ్చి కాపాడండి. ఎవరన్నా రండి, రండి, కాపాడండి. రాజేష్, రే రాజేష్. స్విమ్మింగ్ పూల్లో ఇలా చనిపోవడం ఏంటి? చాలా విచిత్రంగా ఉంది సార్. నాకు కూడా విచిత్రంగానే అనిపిస్తుంది అభిజిత్. సారిక, ఏమనిపిస్తుంది? సార్, నోట్లోంచి నురగ కూడా వస్తోంది. నోట్లోంచి నురగలు వస్తున్నాయా? అభిజిత్, నీతో పాటు ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు కదా, హాస్పిటల్ తీసుకెళ్లారే, అతను ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు సార్. మేము విన్నదాన్ని బట్టి ఇతని నోట్లో అతను గాలి ఊదడానికి ప్రయత్నించాట, నిజమేనా? సార్, మేము ఇతనికి హార్ట్అటాక్ వచ్చింది అనుకున్నాం. ఇతని నోట్లో గాలి ఊదని మా ఫ్రెండ్ గిరగిలా కొట్టుకున్నాడు సార్. అతను బాత్తో మెలి తిరిగిపోయాడు సార్. సార్, కాసేపు ఇతనికి హార్ట్అటాకే వచ్చిందనుకున్నాం. కానీ ఇతన్ని కాపాడడానికి వెళ్ళిన వ్యక్తి అలా గిలగిలా కొట్టుకోవడం ఏంటి? చాలా విచిత్రంగా ఉంది. సార్, సార్, హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. బహుశా అక్కడ డాక్టర్లకి మతిపోయినట్టుంది. ఏంటి బాస్, ఏమైంది? వాళ్ళు కష్టపడి మీ వాడి ప్రాణాలు కాపాడితే వాడనే కామెంట్ చేస్తున్నావేంటి? ఇంకేమనాలి సార్, ఈ మనిషి విషం తీసుకున్నాడని వాళ్ళు అంటుంటే. విషం తీసుకున్నాడంటున్నారా? సార్, ఈమె కిరణ్ గారి వైఫ్. నేను కిరణ్ గారి చిన్న తమ్ముడిని, వీడు మా అబ్బాయి. మీరు ఆవిడ్ని కాస్త పక్కకు తీసుకెళ్ళండి ప్లీజ్. వదినా ప్లీజ్, ఏడవకండి. వదినా ప్లీజ్. మేడం, దయచేసి మీరు కాస్త పక్కకు వెళ్ళండి ప్లీజ్. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆ మేనేజర్ సార్, ఏదో చెప్తున్నావు. హాస్పిటల్లో డాక్టర్ ఏమన్నాడు? సార్, ఇతను విషం తిన్నాడని డాక్టర్లు చెప్తున్నారు. సార్, మీరే చెప్పండి, స్విమ్మింగ్ పూల్లో ఉన్నవాడు విషం ఎలా తినగలడు? సార్, ఇతని చూస్తుంటే ఏమర్థమవుతోందంటే ఈ నీళ్లలో విషం కలుసుందని. ఇలా చూడండి, మొత్తం వేళ్లు కమిలిపోయాయి, స్కిన్ కూడా ఎర్రబడింది.
ఇంకా గోళ్లు కూడా నీలంగా మారాయి. సార్ నాకు ఇది సైనైడ్ అని అనిపిస్తోంది. సైనైడ్ అంటే నీ ఉద్దేశం వీళ్ళిద్దరి కడుపులోకి సైనైడ్ వెళ్ళిందంటావా? ఈ స్విమ్మింగ్ పూల్ వాటర్లో విషం ఉందంటావా ఏంటి? సార్ నేను ఇప్పుడే చెక్ చేస్తాను. అభిజిత్, ఈ నీళ్లలో విషం లేదు సార్. వాటర్లో విషం ఏమీ లేదా? మరైతే ఈ హత్య ఎలా జరిగి ఉంటుంది? ఏసీపీ గారు కొత్తగా కెమెరాలతో ఫోటోలు తీస్తున్నారేంటి? మిస్టర్ రాహుల్, ఈరోజు నేను డిసైడ్ అయ్యే వచ్చాను. ఈరోజు సైనైడ్ ఫోటోను ఖచ్చితంగా తీస్తాను. ఏంటి ఏమన్నారు? ఎవరి ఫోటో? సైనైడ్. బాగుంది ఏసీపీ సార్. సైనైడ్కి ఏమైనా రూపం ఉంటుందా, లేకపోతే అది ఏమైనా ఆడపిల్ల మొహమా ఫోటో తీసుకోవడానికి? దానికి కనీసం వాసన కూడా ఉండదు. దానికోసమే వెయిట్ చేస్తున్నాను రాహుల్. ప్రతిదానికి కంగారే. ఇస్తాను ఉండండి. త్వరగా కానీ రాహుల్. అమ్మయ్య, ఇదైతే బయటికి తీయగలిగాను కానీ అసలు ఈ మనిషి ఏం తిన్నాడు? అసలు ఈ కడుపులోకి సైనైడ్ ఎలా ఉంటుంది? అమ్మ సరిగ్గా చూడు. పొట్టలో పన్నీర్ ఉంది సార్. పన్నీర్తో పాటు పుల్కా తిన్నాడు. ఏం నీకు కనిపించిందా? కనిపించిందండి. ఏమైంది? ఏమండో ఇతను తిన్న దాంట్లో విషం లేని పదార్థం ఏదో ఉందండి. ఆగాగు, నేను దాని ఫోటో తీసుకుంటాను. అబ్బా మీరు ఆగండి. పెద్ద చోటాకైనాడు బయలుదేరాడు ఇక్కడ. వాడు ఎప్పుడు తిన్నాడో ఏంటో అన్న విషయం తెలుసుకోవాలి కదా. ఎప్పుడు తిన్నాడు? చూడండి, తిన్నదైతే పూర్తిగా అరగలేదు. దీన్ని బట్టి చూస్తే ఇతను చావడానికి కొద్ది క్షణాల ముందే తిన్నాడండి. చనిపోవడానికి ముందు కొద్దిసేపటి క్రితమే తిన్నాడా? చాలా విచిత్రంగా ఉంది. ఫుడ్ లో విషం కలుసుంది, కానీ ట్రే ఇక్కడ నుంచి ఎవరూ తీయలేదు. తీస్తాను. ఇక్కడున్న ఏ వస్తువును మీరు తీయడానికి వీల్లేదు. మీ స్టాప్ లో ఉన్న వ్యక్తులే ఎవరో ఇందులో విషం కలిపారు తెలుసా? సార్ నేను కూడా దీని గురించి ఆలోచిస్తున్నాను, అసలు ఇది ఎలా జరిగిందా అని. నేను కాస్త చెక్ చేసి చెప్తాను మీకు. ఇందులో ఏం కలిసిందో కాసేపు వెయిట్ చేయండి. సైనైడ్ ఇచ్చారు, అర్థమైందా? సైనైడ్. అభిజిత్, ఏమైనా తెలిసిందా? ఎస్ సార్, ఇదేదో ఆయిల్లా ఉంది. ఏంటి, ఏం కనిపిస్తుంది? నా ఉద్దేశంలో ఇక్కడేదో గొడవ జరిగినట్టుంది సార్. దానివల్లే బాటిల్ నుంచి ఆయిల్ పడ్డట్టుంది. మేనేజర్ సార్. ఇలా రా. ఒక విషయం చెప్పు సార్. ఇక్కడికి ఎవరైనా వచ్చారా? లేదు సార్, అసలు ఇక్కడికి ఎవరూ రారు. ఏ సార్, ఈ కిరణ్ గారు పెద్ద తేడా మనిషి సార్. తేడా అంటే? సార్ అతను ఎప్పుడొచ్చినా ఈ రూమ్లోనే దిగేవాడు. సరిగ్గా 7 గంటలకే హోటల్కి వచ్చేసేవాడు. 7 గంటలకా? అవును సార్, ప్రతి శనివారం అతను 7 గంటలకే ఇక్కడికి వస్తుంటాడు. మీరు చెప్పేది వింటుంటే విచిత్రంగా ఉంది. నేరుగా రూమ్కి వచ్చేవాడా? లేదు సార్, ఇతను ముందుగా కాఫీ షాప్కి వెళ్ళి కూర్చునేవాడు, తర్వాత కొంతమందితో మీటింగ్ పెట్టేవాడు. ఏంటి మీరు చెప్పేది నిజమేనా? నిజమే సార్, అతని కోసం ఎప్పుడూ కొత్త వాళ్ళు వస్తుంటారు. భలే విచిత్రంగా ఉంది. ప్రతి శనివారం వచ్చేవాడు, అది 7 గంటలకే. కాఫీ షాప్లో కూర్చుంటాడు, ప్రతిసారి కొత్త కొత్త వ్యక్తులతో. సార్ మీతో అన్నాను కదా, ఈ కిరణ్ పెద్ద తిక్క మనిషి. అతను మీటింగ్ అవగానే ఇదే రూమ్కి వచ్చేవాడు. అతను తినాలనుకున్నది ఆర్డర్ ఇచ్చి ఇక్కడికే తెప్పించుకునేవాడు. తను పిలవకుండా తన రూమ్కి ఎవరూ రాకూడదని వార్నింగ్ కూడా ఇచ్చాడు సార్, అందుకే అవి తీయలేదు సార్. ఏమైంది సార్? అసలు ఏమీ అర్థం కావడం లేదు. విషయం కలిసే ఉందా? సార్ ఈ ఫుడ్ లో అసలు విషయం లేదు సార్. విచిత్రంగా ఉంది. అక్కడ డాక్టర్ గారేమో అన్నంలో విషం కలిసింది అని చెప్తున్నారు, మీరేమో లేదంటున్నారు. కడుపులో అయితే విషం ఉంది కదా? కడుపులో అయితే విషం ఉంది, కానీ ఇక్కడున్న ఏ పదార్థంలోనూ విషం లేదు.
డాక్టర్ రాహుల్, నువ్వు ఇలా తేడాగా మాట్లాడతావనే నాతో పాటు కెమెరా తీసుకొచ్చాను. బస్ అదే జరిగింది. సైనైడ్ సైనైడ్ ఎక్కడుంది సైనైడ్? నాకు దాన్ని చూడాలని ఉంది. ఊరికే చెప్పేశావా ఏంటి ఫుడ్ లో విషం ఉందని? తేడా చెప్పడానికి నేను తెంగరోని కాదు, క్లియర్ గా చూపించాను టెస్ట్ ట్యూబ్ ని. ఏంటి? లిక్విడ్ పింక్ కలర్ గా మారిందిగా. పింక్? ఆ సైనైడ్? అది కాదండి, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే లిక్విడ్ లో కాదండి, తన కడుపులోనే విషం లాంటిది ఏదో ఉంది. రాహుల్, నా మీద దయ ఉంచి ఒక్క విషయం మాత్రం చెప్పు. అసలు ఆ సైనైడ్ అతని కడుపులోకి ఎలా వచ్చింది అని. ఆ స్విమ్మింగ్ పూల్ వాటర్ లో సైనైడ్ ఉందా? అతను తాగిన మందులో ఏమైనా సైనైడ్ ఉందా? లేదంటే అతను తిన్నాడే ఫుడ్ అందులో సైనైడ్ ఉందా? లేదంటే ఆ సైనైడ్ అతని కడుపులోకి ఎలా వచ్చింది? శాంతంగా నేను చెప్పేది వింటే కదా మీకు అర్థమైతే, నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. కానీ ఈసారి మాత్రం నిజం చెప్పండి. అభిజిత్ గారు, మీరు పెట్రోల్ పోసి అక్కడ ఫైర్ ఇంకా పెద్దది చేయకండి. రెండింటి నేను చూపిస్తాను. ఇలా 2 సార్లు నేను చూపిస్తాను. ఇదిగో ఇలా చూడండి, ఇదిగో ఇతను చేయి చూడండి. ఇటువంటి మచ్చలు హైడ్రోసైనిక్ యాసిడ్ వాడడం వల్ల వస్తాయండి. ఒకసారి చూడండి, ఇదంతా ఒక సీనియర్ సైంటిస్ట్ గా చెప్తున్నాను, కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. అంటే సైనైడా? అవును, ఖచ్చితంగా అదే. కావాలంటే రెండో చేతి మీద కూడా అవే మచ్చలు ఉంటాయి చూడండి. అంటే ఇతను ఏ వస్తువునైతే తన చేతులతో టచ్ చేశాడో దానిపైన సైనైడ్ ఉందంటారా? ఇప్పటికి నన్ను అర్థం చేసుకున్నారు. తనకు తెలియకుండానే తన చేతుల ద్వారా అది తన కడుపులోకి వెళ్ళిపోవడం వల్ల అతను చనిపోయాడు. 100%. పక్కా? అవును పక్క. ఇందులో ఏ మార్పు లేదా? నేను ఖచ్చితంగా చెప్తున్నాను, కావాలంటే రాసిస్తానండి. అంటే అభిజిత్, సైనైడ్ దేంట్లోనో పెట్టారు, దాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అలా విషయం ఇతని కడుపులోకి వెళ్ళింది, దాని ద్వారానే ఇతను చనిపోయాడు. ఒక్క విషయం మాత్రం నాకు ప్రణీత్ గారు, ఒక్క నిమిషం మీరు నోరు మూసుకొని ఉంటే మంచిది. నేను నోరు మూసుకొని ఉండను. నాకు సమాధానం చెప్పాల్సిందే. ఇతని శరీరంలోకి ఈ సైనైడ్ ఎలా వచ్చిందో నాకు తెలియాల్సిందే. సార్, ఇక్కడున్న మనిషి పూల్ లోపల ఉన్న ప్రతి వస్తువుని వెతికి తీసుకొచ్చాడు. మళ్ళీ మీరు నీటిలో దూకాల్సిన అవసరం ఉందంటారా? ఏదైనా క్లూ దొరకచ్చుగా ప్రణీత్? ఎక్స్క్యూజ్ మీ, మీరెవరూ అటు వెళ్ళకూడదు. సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది. సార్, నీడలో ఈ కాగితం ముక్క దొరికింది. పింక్ పేపరా? మేనేజర్, ఒక్క నిమిషం. ఇదంతా తడిసిపోయింది. సార్, అది మా హోటల్ మెసేజ్ స్లిప్ సార్. ఎవరికైనా మెసేజ్ వస్తే దాని మీద నోట్ చేసి తర్వాత వాళ్ళకి అందజేస్తాం. ఓకే, మేడం, పంపిస్తాను. స్విమ్మింగ్ పూల్ నుంచి మీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. గిఫ్ట్? యా, ఇదేనండి. ఇదైతే మా హోటల్ మెసేజ్ స్లిప్ సార్. అబ్బో, అదిరింది. మీకు అన్నీ గుర్తున్నాయే. అంటే అతనికి ఇక్కడి నుంచే ఎవరో ఫోన్ చేశారనమాట. దీని అర్థం అదేగా? నేను ఆల్రెడీ ఈ స్లిప్లో రాసి ఉంచాను సార్. అతను రాగానే అతనికి ఇచ్చేసాను. సార్, ఇతనే ఎప్పుడు కిరణ్కి భోజనం తీసుకెళ్తుంటాడు సార్. నేనేం చేయలేదు సార్, నాకేం తెలీదు. ఒకవేళ నువ్వేమీ చేయనట్లయితే భయపడకు, నిజం చెప్పు. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చూసావు? సార్, నేను ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పు. ఆ సార్ ఇక్కడ లేడు సార్. ఏంటి, అప్పుడు అతను అక్కడ లేడా? అవును సార్. మరెక్కడున్నాడు? బాత్రూంలో సార్. బాత్రూంలోనా? అవును సార్. బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి చేతులు తడిగా ఉన్నాయి సార్. మళ్ళీ అతను బాత్రూంలోకి వెళ్ళి తిరిగి బయటకు వచ్చేసరికి అతని చేతులు పొడిగానే ఉన్నాయి సార్. లేదు సార్, చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి, అవన్నీ గుర్తుంచుకోవడం కష్టం సార్. ఈ మెసేజ్ చూడగానే సార్కి చాలా కోపం వచ్చింది సార్. అచ్చా, అంత దారుణంగా ఉంది ఈ మెసేజ్. సార్, ఇక్కడ ఏ ప్రదేశంలోనూ విషం లేదు, ఏ వస్తువుపైన సైనైడ్ అనే ప్రూఫ్ లేదు. ఎక్కడా లేదా? తినే ఫుడ్లో లేదు, రూమ్లో లేదు. ఇక చెక్ చేయాల్సింది ఒకే ఒక్కటి. ఏం చెక్ చేయాలి సార్? బాత్రూమ్. ప్రణీత్, లేదు సార్, ఇక్కడా లేదు. బాత్రూమ్ చాలా చక్కగా
మెరిసిపోతుంది సార్. అవును ప్రణీత్, ఎవరో లోపలికొచ్చి బాత్రూమ్ని నీట్గా చేశారు. లేదు సార్, ఈ బాత్రూంలోకి ఎవరు రాలేదు సార్. ఓ అవునా, ఎవరూ రాలేదా? ఆ, సర్లే వదిలే. సరిగా గుర్తు చేసుకొని చెప్పు. మీ వెయిటర్ చెప్పిన దాన్ని బట్టి అతను మొట్టమొదటిసారిగా బాత్రూమ్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు అతని చేతులు తడిగా ఉన్నాయి. ఇక రెండోసారి బయటికి వెళ్ళినప్పుడు అతని చేతులు పొడిగా ఉన్నాయి. పొడిగా ఉన్నాయి కదా. ఒక్క విషయం చెప్పు, ఆ చనిపోయిన వ్యక్తి బాత్రూంలో తన చేతులను పొడిగా ఎలా చేసుకొని ఉంటాడు? అరే సార్, బాత్రూంలో నాప్కిన్ ఉంటుంది కదా, దాంతోనే తుడుచుకుని ఉంటాడు. ఆ నాప్కిన్ కదా, నాప్కిన్ తో. అయితే మిస్టర్ మేనేజర్, నాకు నువ్వు ఒక్క విషయం చెప్పాలి. ఈ నాప్కిన్ ఇంత కొత్తగా, ఇంత అన్యూజ్డ్ గా, ఇంత ఫ్రెష్ గా ఎలా ఉంది? సార్, నాకు కూడా అదే అర్థం కావట్లేదు సార్. ఈ కొత్త నాప్కిన్ ఎలా వచ్చిందో నాకు అసలు అర్థం కావట్లేదు సార్. వాటంతట అవే రాలేదు, ఎవరో తీసుకొచ్చారు. అవును, ఎవరో మార్చారు. ఆ చనిపోయిన వ్యక్తి స్విమ్మింగ్ చేయడానికని బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడికి ఎవరో వచ్చారు. వాళ్లే ఈ నాప్కిన్లను మార్చారు. అర్థమైందా? నాప్కిన్లను మార్చారు. డాక్టర్ సారిక, అక్కడున్న ఆ నాప్కిన్ ని మెల్లిగా జాగ్రత్తగా నీ చేతుల్లోకి తీసుకో. ఆ తర్వాత దాన్ని జాగ్రత్తగా చెక్ చేయి. దాని మీద ఇంకా సైనైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే సార్. ఎస్ సార్. ఎస్, సైనైడ్ ఉంది సార్. ఎస్, సైనైడ్ ఉంది. సైనైడ్ ఉంది. ఆ వ్యక్తి ఎవరో గాని ముందుగా రాడ్ పై సైనైడ్ పూశాడు. రాడ్ మీద నాప్కిన్ వేసిన వెంటనే రాడ్ మీదున్న సైనైడ్ కాస్త నాప్కిన్ కొచ్చింది. ఆ చనిపోయిన వ్యక్తి తన తడి చేతులను నాప్కిన్ తో తుడుచుకున్నప్పుడు ఆ నాప్కిన్ కున్న విషం కాస్త తన చేతులకు అంటుకుంది. ఆ చేతులతోనే తను భోజనం చేసేసరికి విషం తన కడుపు లోపలికి వెళ్ళిపోయింది. దాంతో అతను చనిపోయాడు. కానీ ఇదంతా చేసిన వ్యక్తి ఎవరో అర్థం కావట్లేదు. నిన్న రాత్రి 9 నుంచి 10 గంటల ప్రాంతంలో ఈ హోటల్కి వచ్చిన ఫోన్ కాల్స్ లిస్ట్ మొత్తం కావాలి. అలాగే ఏ నెంబర్ నుంచి ఫోన్లు వచ్చాయో వాళ్ళ పేర్లు, అడ్రస్లు కూడా కావాలి. ఓకే, థ్యాంక్ యూ. మొత్తం స్టాఫ్ అంతా వచ్చారా? యా సార్, నైట్ షిఫ్ట్కి సంబంధించిన స్టాఫ్ మొత్తం వీళ్ళే. నిన్న రాత్రి మీలో ఎవరెవరు ఆ కిరణ్ రూమ్ లోకి వెళ్లారు? సార్, నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పాను, అతను రూమ్ లోకి ఎవరు వెళ్లరని. స్టాప్ స్టాప్. ఎవరైనా అతని రూమ్ లోకి వెళ్ళటం మీరు చూసారా? ఓకే, ఆల్ రైట్. అభిజిత్, ఎవరో అతని రూమ్ లోకి చొరబడి అతని బాత్రూమ్ నాప్కిన్ ని మార్చేశారు. ఆ నాప్కిన్ లోనే సైనైడ్ పెట్టారు. నాప్కిన్ లో సైనైడ్ ఉందా? అతని దగ్గరే ఆ ఫ్రెష్ నాప్కిన్ ఇంకా సైనైడ్ ఉంది. మేనేజర్, ఆ చనిపోయిన వ్యక్తి ఉన్న ఫ్లోర్ హౌస్ కీపింగ్ ఇన్ఛార్జ్ ఎవరు? కౌశిక్. ఇలాంటివన్నీ అతనే చూసుకుంటాడు. మీలో కౌశిక్ ఎవరు? అతను ఇక్కడ లేడు సార్. లేడా? ఎక్కడికి వెళ్ళాడు? సార్, నిన్న రాత్రి నుంచి మేము వెతుకుతున్నాం సార్, కానీ ఎక్కడ కనబడలేదు. అంటే నిన్న రాత్రి అతను డ్యూటీలో లేడా? డ్యూటీలోనే ఉన్నాడు సార్. అతను వచ్చి రిజిస్టర్లో సైన్ కూడా పెట్టాడు సార్. 7 గంటలకు సార్. 7 గంటలకా? అవును సార్. అభిజిత్, ఆ టైంలో చనిపోయిన వ్యక్తి కాఫీ షాప్ లో ఉన్నాడు. అంటే దీని అర్థం ఎవరైతే ఈ నాప్కిన్ తీసుకువెళ్లారో వాళ్లకు తాపీగా వెళ్లే అవకాశం దొరికిందన్నమాట. అతన్ని మనం పట్టుకోవాల్సిందే. ఎవరు లోపల? తలుపులు తెరవండి. తెరవండి. నెమ్మదిగా. కౌశిక్ బాబు, కౌశిక్, కౌశిక్ బాబు, కాస్త తలుపు తీనాయనా. సిఐడి అంకుల్స్ వచ్చారు. కౌశిక్ బాబు, కౌశిక్, తెరవు కదా. నాకు తెలుసు నువ్వు తీవని. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను నువ్వు తలుపులు తీవని. ఏంటి తీయనంటున్నాడా? ప్రణీత్ ఇంకాస్త ప్రేమగా మాట్లాడితే తలుపు తెరిచేవాడుగా. అరే ఎలా తెరుస్తాడు సార్? ఒక హత్య చేశాడు,
వాడు ఇంకా ఇంట్లోనే ఉన్నాడు అనుకుంటున్నారా? నేను చెప్తే నమ్మరు కదా. పందెం కాసుకుందామా? ఏం పందెం? అతను లోపలే ఉన్నాడని. మీరు అలా అనొద్దు సార్. ఎప్పుడు కూడా ఎవరైనా తలుపులు తీయకపోతే మీరు తలుపులు వెరగొడతారు. అప్పుడు లోపల శవమే ఉంటుంది. నేను విసుకుపోయాను సార్. అంటే కౌశిక్ ఇంకోటి సార్, అతను లోపలే ఉన్నాడు అనుకుందాం. లోపల తలుపులు తెరవకుండా ఉంటే అంటే దాని అర్థం లోపల కౌశిక్ శవమై ఉన్నాడనే కదా. ఓసారి క్లియర్గా చూడు, తెలుస్తుంది. కౌశిక్, కౌశిక్, ప్రణీత్ లోపలే ఉన్నాడు. లోపల కౌశిక్ ఉన్నాడా? బ్రతికే ఉన్నాడా? బతికున్నాడో లేదో తెలియట్లేదు. ఓపెన్ చేసి చూద్దాం. నెమ్మదిగా. సార్, నేను లోపలికి రావడం అంత అవసరం ఉందంటారా? లోపలికి రా. పట్టుకోండి సార్. వదలొద్దు. అరే, ఇతనేనా కౌశిక్ అంటే? చనిపోయాడా? లేదు, బ్రతికే ఉన్నాడు. ప్రణీత్, నువ్వు ఓడిపోయావు. కానీ సార్, ఓడిపోతే ఓడిపోయాను కానీ ఇతను బతికే ఉన్నాడు కదా. మందు తాగి పడిపోయినట్టున్నాడు. ఒక హత్య చేసి బాగా మందు కొట్టి పడుకున్నాడు. భలే మనిషే. చూస్తుంటే మందులో ఏదో కలిపి తాగిచ్చినట్టున్నారు. అంటే విషమా? బహుశా మత్తు మంది అయ్యుంటుంది. ఇంకొక అతను కూడా వచ్చాడేమోనని డౌట్ సార్. అదే మనం తేల్చాల్సిందే. అలాంటిదే అనుకో. అదే మా అంకుల్ ఉన్నాడు కదా, ఆయన చనిపోయాడురా. అతను చచ్చిపోతే నాకు బాధ ఎందుకురా నాయన. ఇక్కడికి ఎవరో ఆఫీసర్లు వచ్చారా. బా, అది కాదురా, సిఐడి ఆఫీసర్లు. కౌశిత? ఏ కౌశిత గురించి మాట్లాడుతున్నారు? ఈ పేరు ఇంతకు ముందు నేను ఎప్పుడు వినలేదు. ఇప్పుడు మీరు తెలియదంటున్న ఆ వ్యక్తే బహుశా మీ హస్బెండ్ కి సైనైడ్ ఇచ్చుంటాడు. ఓ మై గాడ్, అంటే కౌశిక్ హత్య చేశాడు? అవును. అన్నీ తెలుసు కూడా మీరు నన్ను అడుగుతారేంటి కౌశిక్ తెలుసా అని? ఇప్పుడు ఏం చేయమంటారు? అసలు తన మీద ప్రతీకారం ఎవరు తీర్చుకున్నారో మేము తెలుసుకోక తప్పదు కదా. ప్రతీకారమా? అవును, కరెక్టే. తను అమ్మాయో అబ్బాయో నీ హస్బెండ్ని అంతగా ఎందుకు ద్వేషిస్తున్నారో ఆ హోటల్ వెయిటర్కు చెప్పి నీ భర్త గారికి విషమిచ్చేలా చేశారు. ఆ మాట విని వెయిటర్ నీ భర్తకు విషమిచ్చాడు. దాంతో నీ భర్త పైలోకానికి వెళ్ళిపోయారు. అసలు ఇవన్నీ మీరు నాకు గుర్తు చేయాల్సిన అవసరం ఏముంది? చెప్పాను కదా, ఎవరిలా మా పైన పగ తీర్చుకుంటున్నారో తెలీదు. మీరతని ధర్మపత్ని కదండి. ఎవరు చేశారో ఏంటో మీకు తెలియకపోవడం ఏంటి? 1 మినిట్ సార్. మీరు ఈ టైంలో ఇలాంటి క్వశ్చన్లు అడగడం ఏంటి సార్? అసలే మేము చాలా టెన్షన్లో ఉన్నాం. టెన్షన్? నా ఉద్దేశం ఏంటంటే మేమంతా షాక్లో ఉన్నాం. మా అన్నయ్య అర్ధాంతరంగా చనిపోవడం అనేది మా అందరికీ తీరని లోటు. సార్, మీరంతా కాఫీ తీసుకోండి ప్లీజ్. సార్, మీరు స్నాక్స్ లాంటివి ఏమైనా తీసుకుంటారా? నో థ్యాంక్ యూ. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? లోపలికెళ్ళు. అవసరం వచ్చినప్పుడు పిలుస్తానని చెప్పాగా, వెళ్ళు. మేం మీతో మాట్లాడుతోంది కౌశిక్ గురించండి. మీకు ఇంతకు ముందే చెప్పాను కౌశిక్ ఎవరో నాకు తెలియదని. మళ్ళీ మళ్ళీ అదే అడిగి నన్ను ఎందుకు విసిగిస్తున్నారు? హంతకుడిని పట్టుకోవడానికి. అయితే వెళ్ళి పట్టుకోండి సార్. ఎవరొద్దన్నారు? అయినా మీరేమనుకుంటున్నారు? ఎవరైనా తన హస్బెండ్ని, లేకపోతే వాళ్ళ అన్నయ్యని, వాళ్ళ తమ్ముడిని, అంకుల్ని చంపాలని చూస్తారా? ఏయ్ ఆపో, కిందికి రా. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను రా. ఏయ్, ఏంటి మాట్లాడుతున్నావు? కిందికి రమ్మంటే మాట్లాడకుండా కిందికి రమ్మని అర్థమైందా? లాగి ఒక్కటిచ్చానంటే మొబైల్తో సహా ఆమెడ దూరంలో ఎగిరి పడతావు. మీ అంకుల్ హత్య జరిగితే పట్టించుకోకుండా ఫోన్లో పిచ్చపట్టి మాట్లాడతావా? బయట స్విమ్మింగ్ పూల్ ఉందే, అందులో నువ్వు ఎప్పుడైనా స్విమ్మింగ్ చేసావా? స్విమ్మింగ్ చేసావా లేదా? అది చేశాను సార్. అందులో పురుగులున్నాయా లేదా స్విమ్మింగ్ పూల్లో నీళ్లు పాడైపోయా? లేవు. లేదు. ఇంటి లోపల ఇంత పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉన్నా కూడా కిరణ్ గారు హోటల్కి వెళ్ళి స్విమ్మింగ్ ఎందుకు చేస్తున్నట్టు చెప్పండి. మా అన్నయ్య మనసులో ఏదనిపిస్తే అదే చేస్తాడు. దానికి ఎవరు ఎదురు చెప్పరు. లేదు, అతను ఎవరు చెప్పినా విండు. మీ మాట కూడా. ఇప్పుడు వైఫ్ని ఎవరు లెక్క చేస్తున్నారు? అసర్లేండి, మీలో ఎవరైనా చనిపోయిన వ్యక్తికి నిన్న రాత్రి 9:55కు ఫోన్ చేశారా? ఆయనకి అర్ధరాత్రి ఫోన్ చేసి తిట్లు తినమంటారా? నేను అడిగింది ఎవరైనా ఫోన్ చేశారా అని.
నేనైతే చేయలేదు. వదినా, మీరేమని చేశారా? లేదు. నువ్వు? లేదు. అతను చేయలేదండి సార్. అతను చావటం వల్ల ఎవరికైతే బాగా కలిసి వస్తుందో ఈ హత్య కూడా వాళ్లే చేసి ఉండాలి. చనిపోయిన వ్యక్తి టాప్ 10 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఉన్న ఓ కంపెనీకి ఓనర్. అతని ప్రాపర్టీ, అతని అసెట్, అతని బిజినెస్ ఎవరికి దక్కే అవకాశం ఉంది? ఏసీపీ గారు, మీరు ఏ ప్రాపర్టీస్, ఏ ఎసెట్స్ గురించి మాట్లాడుతున్నారు? ఏసీపీ సార్, మా వ్యాపారం నష్టాల్లో ఉంది. ఏదో అలా నడుస్తోంది అంతే. ఇంకా చెప్పాలంటే పూర్తిగా అప్పుల్లో ఉంది. ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో కూడా మాకు తెలీదు. ఈ కంపెనీతో సంబంధం ఉన్న వాళ్ళందరూ నష్టపోయారు. ఏ ఒక్కడికి ప్రశాంతత ఉండదు. ఇంకో విషయం, ట్యాక్సుల కింద చాలా డబ్బులు కట్టాల్సి ఉంటుంది. నా ఉద్దేశంలో వీళ్ళలో ఎవరో ఒకరిని అరెస్ట్ చేసి బ్యూరోకి తీసుకెళ్ళడం మంచిది సార్. మన డిపార్ట్మెంట్ పద్ధతిలో ఎంక్వైరీ గనక చేస్తే నిజాలవే బయటకు వస్తాయి. ఇదేదో వింతగా ఉంది. కిరణ్ చనిపోతే వాళ్ళ బంధువుల కన్నా మనకే ఎక్కువ దుఃఖంగా ఉన్నట్టుంది. ఒక్క విషయం నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆ చనిపోయిన వ్యక్తికి సొంతంగా ఇంట్లోనే ఇంత మంచి స్విమ్మింగ్ పూల్ ఉన్నా కూడా ప్రతి శనివారం అతను హోటల్లోకి వెళ్ళి ఎందుకు స్విమ్మింగ్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. వీడు స్విమ్మింగ్ కోసం వెళ్ళలేదు సార్, ఏదో తింగర పనులు చేయడానికి వెళ్ళినట్టున్నాడు. ఎవరినో కలవడానికి వెళ్ళుంటాడు సార్, దొంగచాటుగా. ప్రణీత్ సార్, అయితే మీరే చెప్పండి, అతను అక్కడికి ఎందుకు వెళ్ళాడో ఫ్యామిలీ వాళ్ళకి తెలియకుండా ఎలా ఉంటుంది సార్? వీళ్ళందరికీ అన్నీ తెలుసు, చెప్పకుండా మన దగ్గర దాస్తున్నారు. సీనియర్ ఇన్స్పెక్టర్ అభిజిత్ హియర్. వాట్? ఏంటండి మీరు చెప్పేది? మీరేమి చేయలేకపోయారా? మా ఎంక్వైరీ ఇంకా కంప్లీట్ కాలేదు. అన్ని గంటల ముందా? ఓకే 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 దెన్, థ్యాంక్ యూ. ఏమైంది? అతను చనిపోయాడా? పూర్తిగా చావలేదు సార్. ఆ మత్తు మందు వల్ల కోమాలకు వెళ్ళిపోయాడు. కోమాలోకి వెళ్ళిపోయాడు అంటే ఏముంది సార్, జీవితాంతం పడుకునే ఉంటాడు. నిజం చెప్పే ఛాన్సే లేదు. అరే, నిజం చెప్పగలిగిన వ్యక్తి ఒక్కడే ఉన్నాడు అంటే అతను కాస్త కోమాలోకి వెళ్ళిపోయాడు. అతను కోమాలోకి వెళ్ళడం అటు ఉంచితే ఇందులో ట్విస్ట్ ఏంటో తెలుసా సార్? అతనికి మత్తు మందు కరెక్ట్గా 48 గంటల ముందే ఇచ్చారట. అంటే 2 రోజుల ముందు. అంటే హత్య జరగడానికి ముందే ఇతను కోమాలోకి వెళ్ళిపోయాడా? అదే కదా సార్. మరైతే అభిజిత్, ఆ బాత్రూంలో నాప్కిన్లు పెట్టడం, సైనైడ్ ఎవరు చేసుంటారు? సార్, నా ఉద్దేశంలో మాత్రం ఇతనికి మత్తు మంది ఇచ్చిన వాడే ఆ పని చేసుంటాడు. హోటల్కి వెళ్ళాడు, చేయాల్సిందంతా చేసి వెళ్ళిపోయినట్టున్నాడు. సార్, ఆ రోజు హోటల్కి ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చాయో ఆ నెంబర్లన్నీ తీసుకొచ్చాను సార్. ఎక్సలెంట్. 10 o'clock నియర్ బై ఏ ఫోన్ వచ్చిందో చూడు. వీటి మీద స్వారీ చేయాలంటేనే భయం వేస్తుంది. అది అనా, ఈ కట్టాం కదా, ఇంకే ప్రాబ్లం ఉండదు. బాగా కట్టేవాలేదో సరిగా చూడు. ఏంటి విషయం? ఇది గుర్రాలు విశ్రాంతి తీసుకునే టైం. మేం గుర్రాలం కాదు. మంచిది. ఇంతకీ మీరెవరు? సిఐడీస్. మీ యజమానితో చెప్పు మేము గుర్రాలు కొనడానికి వచ్చామని. సార్, సిఐడి వాళ్ళంట. మీకు గుర్రాలు కావాలా? చూడు మిస్టర్, మేము గుర్రాలు కొనడానికే వచ్చాం. గుర్రాలను సిఐడి వాళ్ళు ఎప్పటి నుంచి కొంటున్నారు? కిరణ్ అనే అతను చనిపోయినప్పటి నుంచి. అతనెవరు? అది ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. అసలు ఎవరు అతను? వివేక్, ఓ 20-30 మంది కానిస్టేబుల్స్ రెడీ చేయి. ఇక్కడ ఫామ్ హౌస్ మీద అటాక్ చేయాలి. ఆగండి, అతను నాకు బాగా తెలుసు. గుర్తొచ్చాడా? ఒక్క నిమిషం వివేక్. ఇప్పుడే మన కౌబాయ్ కోలుకున్నాళ్లే. చెప్పండి. అతను నేను కలిసి గుర్రాల రేసులో ఫిక్సింగ్ చేస్తుండేవాళ్ళం. రేస్ ఫిక్సింగ్? అవును. ఎక్కువ మంది ఏ గుర్రం మీద బెట్టింగ్ కాస్తే ఆ గుర్రం ఓడిపోయేలా చేసేవాళ్ళం. బాగా సంపాదించాం. ప్రతిసారా? అవును. కిరణ్ ఎప్పుడూ నిన్ను కలుస్తుండేవాడా? అవును సార్. అతను ప్రతి వారం హోటల్కి వచ్చేవాడు. అప్పుడు నేను అతనికి 3 కోట్లు ఇచ్చి పంపించేవాడిని. ఏంటి, వారానికి 3 కోట్ల? 3 కోట్లు సార్. అందుకే అతను హోటల్కి వచ్చి ఉండేవాడు. అతను రాగానే నా మనిషి హోటల్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి వచ్చేవాడు. ఇంతకీ నువ్వు అతనికి ఎందుకు ఫోన్ చేశావు? 2 గంటల ముందు నేను అతనికి పంపించిన డబ్బులు నాకు మళ్ళీ అవసరమయ్యాయి సార్. మరి తిరిగి ఇచ్చేశాడా? ఎక్కడిచ్చాడు? డబ్బులు అడగగానే రెచ్చిపోయేవాడు. అంటే డబ్బు అక్కడే ఉందంటావా? అవును సార్, డబ్బు అక్కడే ఉంది. అబద్ధాలు ఆడుకో. డబ్బులు అక్కడే ఉంటే మరి మాకెందుకు కనపడలేదు? ఆ డబ్బు అక్కడే ఉంది సార్, నేను పంపిన సూట్ కేసులో. అలాగా?
సరే మళ్ళీ కలుస్తాం. సరే కానీ చల్లగా కూల్ డ్రింక్ తాగాలండి సార్. హలో వివేక్, విన్నావుగా? రికార్డ్ చేసావుగా? ఇక ఈ ఫామ్ మీద రైట్ చేయి వెంటనే. 3 కోట్ల, ప్రతి వారం 3 కోట్ల. ఇంత పెద్ద మొత్తాన్ని ఎక్కడ దాచుంచాడు? ఎక్కడా? ఇంకెవరి దగ్గర? ఎవరైతే నీ భర్త గారిని హత్య చేశారో వారి దగ్గర. ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును, ఆ డబ్బు దొంగిలించబడింది. ఇంకా చెప్పాలంటే డబ్బు కోసమే హత్య చేశారు. మేము మీ ఇంటిని చెక్ చేయాలనుకుంటున్నాం, ఎందుకంటే ఆ డబ్బు ఇక్కడ ఉందో లేదో తెలుసుకోవాలి కదా. ఏమంటారు? అంటే దొంగతనం మేం చేశామనా? ఎవరికి తెలుసు? జోసఫ్, ఇల్లంతా జాగ్రత్తగా వెతకండి, ఒక్క అంగుళం కూడా వదిలిపెట్టొద్దు. ఓకే సార్. జోసఫ్, సూట్ కేసు దొరికింది సార్, డబ్బుతో సహా. అవునా? వెరీ గుడ్. జోసఫ్ సార్, ఇదే సార్ ఆ సూట్ కేసు. మై గాడ్, 3 crore rupees. ఈ సూట్ కేసు మీద కొన్ని వేలి ముద్రలు కనబడుతున్నాయి సార్. ఇదిగో చూడండి. ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఈ హత్య చేసినా చేయించినా తప్పించుకోలేరు. అభిజిత్, ఆ డబ్బులున్న సూట్ కేసు నా ఇంట్లో ఎందుకు ఉంచారో నాకెంత ఆలోచించినా అర్థం కావట్లేదు. సార్, మొత్తం ప్లాన్ అంతా ఫ్లాప్ అయింది. ఏంటి నువ్వు చెప్తున్నది? అవును సార్, ఎవరు వేలిముద్రలు ఆ సూట్ కేసు మీద దొరకలేదు. అంటే ఎవరు ఆ సూట్ కేసును ముట్టుకోలేదా? ముట్టుకోలేదు సార్, ఎవరు ఆ సూట్ కేసు మీద చేతులు వేయలేదు. ఒకవేళ కాళ్ళు వేసి ఉంటే. నీకు పనులు సరిగా చేయడం రాదు గాని పైగా జోకులేస్తున్నావా? సార్, ఎవరు వేలిముద్రలో ఆ సూట్ కేసు మీద దొరకపోతే ఆ తప్పు నాదా సార్? నువ్వు సరిగా పని చేయలేదు ప్రణీత్. దీనికి నువ్వు పనిష్మెంట్ అనుభవించాల్సిందే. నాకు శిక్ష ఏంటి సార్? ఎస్, నువ్వు బార్కి వెళ్లాల్సిందే. నేనేం వెళ్ళను సార్. అక్కడికి వెళ్ళి నువ్వు మందు తాగాలి, తప్పదు. సార్, నేను చాలా కష్టపడి మందు మానేశాను సార్. తప్పదన్నానా? అరే సార్, మీకు ఎన్నిసార్లు చెప్పాలి నన్ను బార్కి గిరికి పంపించొద్దని? కంట్రోల్ చేసుకోవడం కష్టం అయిపోతుంది సార్. సార్, మీరు అభిజిత్ సార్ని పంపించండి సార్ అక్కడికి. ఏంటి? నేనెందుకు? తప్పు చేసింది నువ్వే కనుక నువ్వే వెళ్ళాలి. వెళ్ళు. నేను మాత్రం వెళ్ళను సార్. ఇదిగోండి సార్, మీరు తీసుకురమ్మన్న ఫింగర్ ప్రింట్స్. ఏం చేసుకుంటారో చేసుకోండి. నేను ఈ ఉద్యోగం వదిలేస్తున్నాను సార్, ఇప్పుడే వదిలేస్తున్నాను. కానీ బార్ మాత్రం వెళ్ళను. ప్రణీత్, సర్లే అభిజిత్, మీరు ఒక పని చేయండి. ఈ కౌశిక్ అసలు ఏ బారుకు వెళ్తుండేవాడో కనుక్కోండి. రండి సార్, రండి, కూర్చోండి సార్. చెప్పండి సార్, ఏం కావాలి? ఏమున్నాయి మీ దగ్గర? మొత్తం ఉన్నాయి సార్. సిఐడీస్ ఇప్పుడే పోలీసులు వచ్చి వెళ్ళారు సార్. హత్య గురించి విన్నావా? హత్య? హత్య. మేము ఇక్కడ మందే అమ్ముతాం సార్. లేదు, హత్యలు కూడా చేస్తున్నారు. మీరు అనేది నాకు అర్థం కావట్లేదు సార్. ప్లానింగ్ మొత్తం ఇక్కడే జరిగింది. బారు పెట్టుకుని బద్మాష్ పనులు చేస్తారా ఈడియట్స్? కౌశిక్ తెలుసా నీకు? కౌశిక్? కౌశిక్కే. ఆ 6వ నెంబర్ తాలూకు కౌశిక? ఈ అంకెల గారెడేంటి సార్? అతను ఎప్పుడు వచ్చినా 6వ నెంబర్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు సార్. అతను ఒక్కడే వచ్చేవాడా లేక అతనితో పాటు ఎవరైనా వచ్చేవారా? అది మా వెయిటర్కి తెలుస్తుంది సార్. ఏ శంకర్ సార్, వస్తున్నా. చాలా రోజుల నుంచి కౌశిక్ ఇక్కడికి రావట్లేదు సార్. ఈకపై రాడు కూడా. కొంపదీసి మందు మానేసాడా? లేదు, అతను ఎవరో చంపేశారు. నువ్వెందుకు భయపడుతున్నావు? అందులో నీ ప్రమేయం ఉందా? సార్, హత్య మాట వినగానే భయం వేసింది. పిలిచారా సార్? పిలిచాం. కౌశిక్ ఎవరో తెలుసా నీకు? సార్, తెలుసు.
అతనితో పాటు ఇక్కడికి ఎవరు వచ్చేవారు చెప్పగలవా? నాకు సరిగా గుర్తులేదు సార్. ఏదోటి గుర్తు చేసుకొని చెప్పు. నాకు తెలిసి వాళ్ళు 12 పెగ్గుల వరకు తాగేవాళ్ళు సార్. ఏంటి, ఇంతకీ బిల్లు కౌశికి పే చేసేవాడా? అతను ఎక్కడి నుంచి ఇస్తాడు సార్? తన దగ్గర ఎప్పుడూ డబ్బులు ఉండవు. తనతో పాటు వచ్చినోడే బిల్లు కట్టేవాడు. మేము ఆ రెండో వ్యక్తిని పట్టుకోవాలనుకుంటున్నాం. విన్నావా నువ్వు? టేబుల్ నెంబర్ 6 మీద కూర్చొని 12 పెగ్గులు తాగాడే అతని బిల్ కావాలి. టేబుల్ నెంబర్ 6 బిల్. సార్ అది దొరకడం కష్టం సార్. ఒక బిల్లు వెతకడం కష్టమైందా నీకు? అది కాదు సార్. ఒక్క బిల్లు లేదా 12 పెగ్గులు తాగితే? సార్ మీరు చూడండి సార్. ఏంటి నువ్వు మాట్లాడేది? దీన్ని బట్టి చూస్తే బిల్లు లేకుండా 12 పెగ్గులు తాగాడా? అవును సార్. బిల్లు లేకుండా జనాలు మందు తాగుతున్నారా? అంటే మీరు ఇదంతా ట్యాక్స్ ఎగ్గొట్టడానికి చేస్తున్నారు. లేదు సార్, ఏదో తేడా జరిగింది. ఏం తేడా? కౌశిక్ ఒక ఫ్రెండ్ ఉన్నారు సార్, వాళ్ళు బిల్ రాయలేదేమో. ఇక్కడ బిల్ ఎవరు రాస్తారు? మొత్తానికి మా పని అయిపోయింది. ఎవడైతే కౌశిక్తో పాటు మందు తాగేవాడో వాడు అడ్రస్ దొరికింది. ఇక వాడు తప్పించుకోలేడు. పద జోసఫ్, వాడు తప్పించుకోకముందే పట్టుకుందాం. హలో, కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇక్కడికి సిఐడి వాళ్ళు వచ్చారు. నీ అడ్రస్ కూడా వాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు నీ దగ్గరికే వస్తున్నారు. విషయం ఏంటి? ఎందుకు నన్ను ఫోన్ చేసి రమ్మని పిలిచావు? ఒకవేళ నేను నీకు ఫోన్ చేసి చెప్పకపోయింటే సిఐడి వాళ్ళు వచ్చి నిన్ను పట్టుకుని ఉండేవాళ్ళు. నా మాట విను ప్లీజ్. ఇక్కడ నుండి వెళ్ళిపో. నువ్వు ఇక్కడ నుండి పారిపోయి ఎక్కడైనా దాక్కో ప్లీజ్. అమ్మా నీకేం కాలేదుగా? నాకేం కాలేదు నాన్న, నేను బానే ఉన్నాను. ఇలాంటి పనులన్నీ మనం పూర్తిగా మానేయాలి నాన్న. అవునమ్మా, సిఐడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తే మంచిది. సిఐడిల దగ్గరికి ఎవరు వెళ్ళడం కుదరదు. మీరు వెళ్ళి సిఐడిలకి మొత్తం చెప్పేస్తే నేను జైల్లో కూర్చోవాల్సి ఉంటుంది. అమ్మగారు మీరు... అవును నేనే. మీరు ఫోన్లో మాట్లాడుతుండగా నేను చూశాను. మొత్తం అంతా విన్నాను. మనకు తెలియకుండా ఇంత డబ్బు ఇంట్లోకి ఎలా వచ్చింది? 3 కోట్లు ఇంట్లోనే ఉన్నా మనకు అసలు తెలియనే లేదే. ఈ డబ్బు సిఐడి వాళ్ళు రాకముందే మనకు దొరుకుంటే మన దశే తిరిగిపోయేది. అరే ఇప్పుడు అనుకునే లాభం. అసలు ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలి అని. నాతో రండి చెప్తాను. ఏంటి వద్దు, అలా అయితే అంత గందరగోళం అయిపోతుంది. మనం ఎలాగైనా అతన్ని ఆపాలి. నువ్వు అక్కడే రూపా పార్కు దగ్గర ఉండు. నేను వచ్చి నిన్ను రేపు కలుస్తాను. అందుకే నేను ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చాను. మీరు ముగ్గురు కలిసి నా ప్లాన్ పాడు చేద్దాం అనుకుంటున్నారా? చూడండి అమ్మగారు, అయ్యగారి మీద నాకున్న కోపాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. అవును, మీరు ముగ్గురు ఇప్పుడు ఏమీ వినలేదు, ఏమీ చెప్పకూడదు. అర్థమైందా? అంటే మమ్మల్ని... అదిరిందండి. డబ్బు పిచ్చి బాగా ముదిరినట్టుంది మీకు. నీ యజమానిని హత్య చేసావు, నీకు సిగ్గుగా లేదా? ఎవరి ఉప్పైతే తింటున్నావో వాళ్ళకే ద్రోహం చేశావా? నేను కేవలం పనుని మాత్రమే. ఈవిడ అడగండి సార్, అసలు భర్తను ఎందుకు చంపిందో. ఈవిడ అతని భార్య కదా. భార్య? అతనేమంటున్నాడో విన్నావా? సొంత భార్యవై కూడా కట్టుకున్న వాడిని చంపడానికి వేరే వాళ్ళతో కలిసి ప్లాన్ చేస్తావా? అవును చేశాను. ఇలాంటి జీవితం గడిపి ఏం లాభం? రాత్రి పగలు తేడా లేకుండా తిడుతూనే ఉంటాడు. మంచిగా మాట్లాడి ఎరగడు. అప్పుడే నాకు తెలిసింది తను నాకు తెలియకుండా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడని. తను నాకు తెలియకుండా దాచాడు. నేనెలాగైనా ఆ డబ్బు సొంతం చేసుకోవాలనుకున్నాను. దీని గురించి చిన్నాన్నతో మాట్లాడాను. ఇన్ని సంవత్సరాలుగా నమ్మకంగా ఉన్న పని మనిషి కాస్త ఒక్కసారిగా మారిపోయాడు, అంతేనా? ఏం చేస్తాను? నా కూతురు ఓ బార్లో పనిచేస్తోంది. ఆ పని మానేసి త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. కానీ అందుకు అవసరమైన డబ్బులు మా దగ్గర లేవు. అప్పుడు మా సార్ నాకు అడిగాను,
30,000 రూపాయలు, కేవలం 30,000 రూపాయలు. ఆ డబ్బులు ఇవ్వడానికి అతనికి మనసు రాలేదు. 30 ఏళ్ల నుంచి నేను అతని దగ్గర గొడ్డు చాకరీ చేస్తున్నా. పెళ్లికి 30,000 రూపాయలు సర్దలేకపోయాడు. అయితే హత్య చేయడం అవసరం అంటావా? అప్పుడు నాకు అతని మీద చాలా కోపం వచ్చింది. ఎలాగైనా అతను చంపమని ప్రోత్సహించింది ఈవిడే. విచిత్రంగా ఉంది. ఇక నువ్వు, నీకు కౌశిక్ బాగా తెలుసుగా? అవును సార్, తెలుసు. అతను అదే హోటల్లో పనిచేసేవాడు సార్. మా బాస్ వెంటే ఉండేవాడు. అలా మెల్లగా నేను కౌశిక్తో స్నేహం మొదలుపెట్టాను. ఒకరోజు తను తాగే మందులో మత్తుమందు కలిపాను. వెంటనే తను స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత హోటల్కి వెళ్ళి సైనైడ్ ఫిక్స్ చేశారు. దాంతోనే అతను చనిపోయాడు. ఆహా, వీళ్ళ టీం వర్క్ అదిరిపోయింది సార్. వండర్ఫుల్ టీం. ఈ టీం కెప్టెన్ స్వయంగా చనిపోయిన వ్యక్తి భార్యే. ఇక మీరు మీ టీంతో జైల్లోకి వెళ్ళి కాలక్షేపం చేయండి. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.